సాంబార్ ఎలా చేయాలి అనే వీడియో చేయడం జరిగింది, కానీ అది జరిగి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం దాన్ని చాకు చేతిలో పట్టుకో. ఓకే, మళ్ళీ కట్ చేయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మాహిష్మతి ఇంకొకసారి. ఏమిటండి మీరు మాట్లాడేది? జై భజరంగ బలి. ఓకే, అదా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తున్నారు అనుకున్నారు, కాదు. మన ఏఎంసీ నుంచి వస్తున్నటువంటి మనం సెట్విక్ పెట్టాం కదా, అది ఇందులో కూడా వచ్చేసింది చూడండి. మై డియరెస్ట్ సబ్స్క్రైబర్స్, నమస్కారం. ఈరోజు నాతో పాటు ద వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డైనమిక్ ద లేడీ, ద సూపర్ స్టార్ మా అమ్మగారు ఉన్నారు. అమ్మ, ఈరోజు మనం ఫస్ట్ ఈ వ్లాగ్ని స్టార్ట్ చేయటము ఏంటి అంటే, ఈ పనస పండుని కోయటం ఎలాగా అనేది నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా పనస పండు టాపిక్ వచ్చేసరికల్లా కొయ్యాలి అనేది చేతికంతా జిగురు అంటుతుంది, కొంచెం బాగా నూనె రాసుకోవాలి, ఇలాంటివన్నీ అనేసరికి ఎప్పుడు మనం వెనకడుగు వేస్తున్నాము. ఈరోజు మనం ముందడుగేసి పనస కొయ్యబోతున్నాం. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఆర్ యు రెడీ? మై డియరెస్ట్ ఫ్యామిలీ, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ అన్ని చూస్తున్నందుకు లవ్ యూ ఆల్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మరి పనస కోద్దామా? కోస్తా. రెడీ రెడీ రెడీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి కోస్తా. రెడీ 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 రెడీ. ఓకే, చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి? అది చాకు చేతిలో పట్టుకో. ఓకే, మళ్ళీ కట్ చేయి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. కట్ చేయి. అంతే. నూనె రాయొద్దా? లేవు, అవుతుందా తెలియదు కదా. ఫస్ట్ రాసుకుంటాను ఆయిల్. రాసుకుందా కొంచెం స్లిప్ అవుతుంది నైఫ్. అచ్చా, ఓకే. సో చాకుకి నూనె రాయనా? చాకుకి కొంచెం మేకప్ వేద్దాం. ఓకే ఓకే సరే, ఓకే. అప్పుడు నీ చేతిలో కూడా అవుతుంది కదా. అప్పుడు చేతిలో కూడా అవుతుంది నూనె. అవుతుంది కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సాంబార్లో కూడా పనస ముక్కలు వేస్తాం, కానీ ఈ పనస బాగా పండిపోయింది. చిన్న కాయ తప్పి సాంబార్ చేయాలి. చాలా పెద్దది అయిపోయింది, పండుతుంది. దానికి స్వీట్ ఉంటుంది, బాగుండదు. అదే. రెడీ, 1 2 3. అమ్మా అమ్మా వస్తుంది, పండిపోయింది. మాహిష్మతి సామ్రాజ్యం. అమ్మా, ఇంకా కొంచెం అటు తిప్పు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎలా ఉందంటే డెలివరీ టేబుల్ మీద పేషెంట్ ఉన్నట్టుంది. ఓకే, నీకు అర్థమవుతుందా? అమ్మా సరే, అలా చేయనా? ఓకే, అలా వెయిట్. ఇప్పుడు చెయ్యి. చాలా రాక్షసంగా ఉన్నట్టుంది కదా. మీరు నా ఈ రూపాన్ని చూడలేదు. కోస్తా. మండుతున్నట్టుంది. కోస్తా. వచ్చేస్తుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. డ్రెస్సులు అన్నీ అయిపోతాయి. ఇంకొకసారి. ఏమిటండి మీరు మాట్లాడేది? జై భజరంగ బలి. ఓకే, ఆసన వస్తుంది, మంచిగా అయిపోయింది. అదా నువ్వు పర్లేదే, నేను పట్టుకున్నాను. సాధించాను. వాసన వస్తుంది కదా, చూసారా? వస్తుంది. పనస కూడా బాగా పండిపోయింది. అమ్మా, పనస చాలా మంచిదంట కదా హెల్త్ కి. అవునవును, కానీ నీకు షుగర్ ఉంది కదా. కూడా మంచిదే. షుగర్ వల్ల ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాళ్ళకి మంచిదే. ఏది చిన్న కాయ. ఇది కొంచెం తినవచ్చు, 2 3 ఇది తినవచ్చే కానీ ఎక్కువ తినకూడదు. కష్టపడుతున్నావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ నూనెని మళ్ళీ పోపుల్లోకి వాడద్దు. నాకు చెయ్యేసి బాగా పిసికేసా నూనెని. పర్లేదు, టిష్యూ పేపర్ వేసుకో. అమ్మా, టేస్ట్ చూద్దామా చాలా బాగా ఉందని? చాలా చాలా బాగుంది కదా. చాలా పండిపోయింది. ఓకే, బాగుంది. కరెక్ట్. స్వీట్ ఎక్కువ లేవు. స్వీట్. ఇది మనం పనస స్టోరీ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ స్టోరీలోకి వెళ్దాం. ఇవాళ మనం చేయబోతున్నటువంటి సాంబార్. త్వరతో మరొకసారి అందరికీ నమస్కారం. ఈరోజు మనము సాంబార్ ఎలా చేస్తారు అనేది మన సాంబార్ నిపుణురాలు దగ్గర నుంచి మనం నేర్చుకోబోతున్నాము. నాకు అర్థం కాలేదు సార్. దిస్ ఇస్ పల్లచన పాచివీటిల్ విమల గారు చెప్పండి, సాంబార్ చేయడానికి మనకి కావాల్సినటువంటి పదార్థాలు ఏమిటి? ధనియాలు, మిరపకాయలు, మెంతులు, చింతపండ్లు, కొబ్బరి, అన్నిటికీ ఒకటి యాడ్ చేస్తుంది మా అమ్మ. పప్పు,
ఏం పప్పు? కందిపప్పు. కందిపప్పు. ఓకే, పెసరపప్పుతో చేయరా? అది బాగా ఉండదు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? నేను చాలా ఏళ్ల క్రితం ఒకసారి సాంబార్ ఎలా చేయాలి అనే వీడియో చేయడం జరిగింది, కానీ అది జరిగి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం దాన్ని రీవిజిట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో సాంబార్ చేయడానికి మనకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పదార్థాలలో మీరు ఎక్కువగా వాడనిది కానీ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిది అయినటువంటి తెల్ల గుమ్మడికాయ. ఎస్, తెల్ల గుమ్మడికాయకి బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీరు వినే ఉండుంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ ప్రాణ ఫుడ్ అని కూడా నేను విన్నాను. అలాగే ఇది జ్యూస్ కూడా తాగుతారు కదా. అవును, మీకు కావాలి? తెల్లగుమ్మడి వద్దు నాకు. ఓకే, బెండకాయలు. ఈ బెండకాయలు ముదిరాయా లేదా అని మా అమ్మ చిన్నప్పుడు మనం కాయగూరలు కొనడానికి వెళ్ళినప్పుడు అంతా షాప్లో వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తారు, అలా 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 చేస్తారు. అలా చేయగానే అక్కడ ఉండి అమ్మా చేయకట్లా అని చెప్పి వాళ్ళు తిట్టేవాళ్ళు మమ్మల్ని. అయినా సరే మేము చేసుకొని మిగిలినవన్నీ పావు కేజీ అయితే పావు కేజీ, కేజీ అయితే కేజీ కొనుక్కునేవాళ్ళం అనమాట. సో ఇది బెండకాయలు. దాని తర్వాత మునక్కాయలు, కొంచెం మన వేళలాగే ఉన్నాయి చూడండి మునక్కాయలు. ఎస్, అండ్ ఒక టొమాటో, ఇంకా లాస్ట్లో వేసుకోవడానికి కరివేపాకు అండ్ కొత్తిమీర. మా ఇంట్లో ఏ పండగ జరిగినా సరే సాంబార్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అండ్ ఆ సాంబారు ఈ మసాలాలతో చేసింది చాలా పాపులర్. ఇప్పుడు మసాలాలు ఏంటి? సో ఇది పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వాడడానికి లేదు, టేస్ట్ మారిపోతుంది కాబట్టి పచ్చి కొబ్బరే వాడాలి. అలాగే దిస్ ఈస్ ద మెంతులు, దీంతో పాటు ఇంగువ అండ్ ధనియాలు అండ్ ఎండుమిర్చి. ఇది చింతపండు. ఇవి మనకి కావాల్సినటువంటి ఐటమ్స్. ఓకే, అయ్యో అలాగే మర్చిపోయాను నేను అమ్మ, వంకాయలు మర్చిపోయినా. సో కందిపప్పు ఈ గ్లాస్కి ఒక గ్లాస్ తీసుకున్నాము. అండ్ ఈ పప్పు కడిగేసాము బాగా. కడిగేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాం. మీ అందరికీ ఏఎంసీ వెజల్స్ గురించి తెలిసే ఉండుంటుంది. నేను కూడా వాడాను ఏఎంసీ వెజల్స్ని. అండ్ ఇప్పుడు ఈ ఏఎంసీ మొత్తం సెట్ ఒకటి తెప్పించుకున్నాను అనమాట. ఇందులోనే ఈరోజు మొత్తం సాంబార్కి కావాల్సినటువంటి మసాలాలు కానీ లేకపోతే పప్పు కానీ అన్నీ వండబోతూ ఉన్నాను. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఏఎంసీ వెజల్ వల్ల ఇది టెంపరేచర్ కంట్రోల్డ్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది మార్కెట్లో. సో ఇప్పుడు మనం ఈ పప్పుని ఇందులోకి వేసేద్దాం. ఓకే, ఎస్. బై ద వే ఇది కూడా ఏఎంసీ గిన్నె. ఇక ఇందులోకి వాటర్, పప్పు మునిగేంత వాటర్. సెక్విక్ లిడ్ పెట్టేస్తున్నాను. ఈ లిడ్ ఏంటంటే ఏఎంసీ వల్ల ఏ గిన్నెకైనా సరే మ్యాచ్ అయిపోతుంది. సో దీనికి ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి, ఓకే, సో వి పుట్ ఇట్ లైక్ దిస్ అండ్ వి జస్ట్ లాక్ ఇట్ లైక్ దిస్. ఇట్లా లాక్ చేసేసాం. ఇందులో సాఫ్ట్ టర్బో మోడ్స్ అని 2 మోడ్స్ ఉన్నాయి. ఈ 2 మోడ్స్లో కల్లా మనకి ఎస్పెషల్లీ ఈ పప్పు కోసం టర్బో మోడ్ కరెక్ట్ కాబట్టి ఇది ఆడియో థర్మ్. ఏంటిది? ఆడియో థర్మ్. ఏఎంసీ ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇవాల్వ్ అవుతూ వచ్చింది. సో వాటిల్లో ఇది కొత్తగా ఒక ప్రోడక్ట్ని ప్రవేశపెట్టారు. కొత్తగా అంటే కొన్ని సంవత్సరాలు అయినట్టుంది. అయితే దీన్ని మనం పెట్టేసాము అంటే దీనిపైన జస్ట్ యూ హ్యావ్ టు ఇట్లా క్లిక్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, దీనికి నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. సో టర్బో మోడ్లోకి వచ్చేసింది. ఓకే, 2 times క్లిక్ చేస్తే టర్బో మోడ్. నేను 2 minutes పెడుతున్నాను దీంట్లో. ఇక్కడ మనకి ఇంకొక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు ఏఎంసీ వాళ్ళు. ఏంటంటే మనకి యాప్ కూడా ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆ యాప్లో నేను ఇది పెట్టగానే ఆటోమేటిక్గా యాప్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో నేను ఎక్కడైనా కూర్చున్నాను అంటే కూడా నాకు అందులో అలర్ట్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు వచ్చి వెంటనే నేను గ్యాస్ని కంట్రోల్లో చేసుకోవచ్చు, అంటే ఆపుకోవచ్చు లేదా సిమ్లో పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. మీకు చూపిస్తాను ఉండండి. ఇది వచ్చేసారా, టర్బో మోడ్లో ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఇలాగా అమ్మమ్మ కాలంలో కూడా ఉంటే బాగుండేది కదమ్మా. వాళ్ళకి చాలా ఈజీగా అయిపోయి ఉండేది వంట అంతా కూడా. ఎన్ని ఫెసిలిటీస్ వచ్చేసాయో. కాకపోతే ఇందులో మీకు అలర్ట్ ఇస్తుంది కానీ మీరే వచ్చి గ్యాస్ అయితే ఆపుకోవాలి. గ్యాస్ ఆపదు ఇది. ఇప్పుడు నాకు అర్థమైంది. సో వెజల్ మీద ఉండేటువంటి టైమర్ ఏదైతే మీరు సెట్ చేశారో దానికి తగ్గట్టుగా ఇందులో చూపించేస్తుంది. సో నేను 2 minutes మాత్రమే పెట్టాను, ఎందుకంటే టర్బో మోడ్లోకి వచ్చిన తర్వాత ఇంకొక 3 minutes పెట్టేసి ఆ తర్వాత ఆపేస్తాను. ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఈ ఏఎంసీ వెజల్స్కి జనరల్లీ మనకి కుక్కర్లో ఎంత టైం పడుతుందమ్మా? కుక్కర్లో ఒక 15 minutes పడుతుంది. 15 ఇంకా ఎక్కువే కదా? 20 లేదు, 15 చాలు. చాలా. ఓకే, సో 15 minutes అంటే ఒక 3 whistles 4 whistles పెడతాం. 4 whistles పెడతాం కదా. ఇక్కడ ఏంటంటే జస్ట్ 5 minutesలో మీకు అయిపోతుంది. అండ్ అయిపోయిన తర్వాత మీరు ఒక 10 minutes తర్వాత దింపేసేయచ్చు. అవునా, నిజమా? అండ్ మనకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్. హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండొచ్చు మనం. ఇప్పుడు అన్నీ పెట్టేసాము, ఇక గ్యాస్ ఆన్ చేయడమే. అమ్మ
చేయలే చేయనా? చెయ్యి. అదొక్కటే వదిలేస్తే అయిపోద్ది మన పని. సో ఇక్కడ పెట్టేసామా అన్నీ, అదిగో స్టార్ట్ అయిపోయింది. ఇదిగో టర్బోలోకి వచ్చేస్తుంది చూడండి, చూసారా? ఇక్కడ మీకు కనిపిస్తుంది. వస్తుంది వస్తుంది వస్తుంది. ఏ మనం కాయగూరలు కొయ్యాలి ఇంకా. అవును. ఇదిగో మనకి యాప్లో కూడా కనిపిస్తుంది చూడండి, టర్బోకి ఎలా వచ్చేస్తుందో. మనం ఒకవేళ టీవీ చూస్తూ కూర్చున్నాం అనుకోండి, మనకి ఇందులో తెలిసిపోతుంది. దీన్ని బట్టి మనము మళ్ళీ వచ్చేసి గ్యాస్ని సిమ్లో పెట్టేసుకోవచ్చు. అదిగో అదా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తున్నారు అనుకున్నారు, కాదు. మన ఏఎంసీ నుంచి వస్తున్నటువంటి మనం సెక్విక్ పెట్టాం కదా, అది ఇందులో కూడా వచ్చేసింది చూడండి. ఇప్పుడు ఏంటంటే మనము సో ఇక్కడ నేను ప్రెస్ చేసి ఆపేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను సిమ్లో ఇంకొంచెం సేపు పెడుతున్నాను, ఒక 3 minutes. ఇక్కడ కూడా ఆపేసాను, మీకు మొబైల్ యాప్లో కూడా కనిపించేస్తుంది. మన పప్పు ఉడికిపోతుంది ఇంకొక 3 నిమిషాలు. ఈలోపు మనం ఏం చేద్దామంటే కాయగూరలు కట్ చేద్దాం. ఓకే ఓకే ఓకే. సో మళ్ళీ బీప్ వచ్చింది కదా, ఇప్పుడు మనం అది మనం కోరిన పాటలు ఏమైనా పెట్టుకోవచ్చు ఇందులో. ఆ ఫెసిలిటీ ఇంకా రాలేదనుకుంటాను ఏఎంసీలో. ఇప్పటికైతే వాళ్ళు ఇచ్చినటువంటి పాటలే మనం వినాలి. ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఆపేసాను. 10 minutes తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే ఓకే చూసుకోండి 10 minutes. ఓకే. చూసారా మొత్తం హెల్త్ వాచ్, మొత్తం వాకింగ్ అన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట మా అమ్మ అందులో. ఆపేసిన తర్వాత కూడా మోగుతున్నాం ఎందుకు, ఆగు. ఇది మనం ఆపకపోతే అది మోగుతూనే ఉంటుంది. సో ఇక్కడ మనం అలర్ట్ని ఆపేసాం. గ్యాప్లో కానిచ్చేస్తున్నారు మా అమ్మ. తినమ్మా పర్వాలేదు తిను. ఎలా కట్ చేయాలి మునక్కాయ? ఇలాగ తోలి ఇలాగ తీయాల. ఓకే. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నేర్చుకుంటున్నాను అనుకుంటున్నారా? మనకు వచ్చు. ఇదిగో మనం కూడా చిన్నప్పుడు నన్ను ఏమైనా ఊరికే వదిలేదు అనుకుంటున్నారా? మా అమ్మ అన్ని పనులు చేయించుకునేది. అసలే సింగిల్ చైల్డ్, హెల్ప్ చేయడానికి వేరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా లేరు. సరే తరలే. మునక్కాయలు కోయడం అయిపోయింది, కిందలో పెడదామా? ఇప్పుడు బెండకాయలు. మ్యాథ్స్ బాగా వస్తుందని అని చాలా పెట్టింది మా అమ్మ నాకు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కానీ ఇప్పటికీ కూడా స్కోర్స్ ఎవరివైనా పోడియంస్ దగ్గర లెక్క పెట్టాలంటే వేళ్ళు కాళ్ళు అన్నీ వాడాల్సి వస్తుంది మొత్తం. చాలు కదా, చాలు. బెండకాయ చాలు అన్నట్టు బెండకాయ ముక్కల్ని కూడా ఒకసారి వేపేస్తాం జిగురు పోవడానికి, లేకపోతే ఆ సాంబార్లో కొంచెం జిగురు జిగురుగా పడిపోయి ఉంటుంది. అందుకని మనం బెండకాయ ముక్కలు అలాగే మునక్కాయ ముక్కలు. బై ద వే ఇవి కూడా ఏఎంసీ గిన్నెలే, కొత్త సెట్ చెప్పాను కదా మొత్తం తెప్పించుకున్నానని, అందులోదే ఇది. అమ్మా ఓకే సేఫ్. నేను ఒకటి పెట్టారా? చాలు చాలు, మంచిది. మంచిదా? ఓకే. సో ఇలా దీన్ని 4 ముక్కలు చేసేసాము. కాయగూర నంబర్ ఇది అయిపోయింది. ఇప్పుడు మనం చెప్పాను కదా మెయిన్ కాయగూర ఒకటి ఉందని, అది దట్ ఈస్ దిస్. దీన్ని తెల్ల గుమ్మడికాయ ముక్క ఎక్కువ అక్కర్లేదు కాబట్టి ఈ గింజలన్నీ తీసేసేయాలి. సో ఆల్మోస్ట్ ఈ పార్ట్ వెళ్ళిపోతుంది మనకి. ఇదంతా తీసేసానా ఇలాగా. అమ్మ కూడా చేసేసింది చూడండి, చూసారా? చాలు కదా. ఇది ఈ మాత్రం తీసుకుంటున్నాం. ఇది తెల్ల గుమ్మడికాయ ముక్కలు రెడీ. టమాటో 4 ముక్కలు చేసేస్తే బెస్ట్. టమాటో ఇలా పెట్టాలి కదా. పచ్చిమిరపకాయ మధ్యలో చీల్చేద్దాం. అమ్మ మనం ఉప్పు పసుపు చెప్పలేదు. అప్పుడు మనం కూరగాయలు పెట్టినప్పుడు అప్పుడు పెట్టేస్తాం కదా, ఇది ఇప్పుడు మీరు దాంట్లో పెడుతున్నారు. ఓకే. చింతపండు నానబెట్టేసుకుందాము, పిసికేస్తున్నా. ఇప్పుడు మనం మసాలాలు వేపుకుందాము. అది ఇదిగోండి నూనె, ఇది కొంచెం పల్లి నూనె, అంటే ఈ సెసమే ఆయిల్ కొంచెం హెల్దీ అని చెప్పి ఇదే వాడుతున్నా. మసాలాలు వేపుకుందాము. సో ఈ వెజిల్ కూడా ఏఎంసీదే. దీనిపైన నేను మూత పెట్టేస్తాను, సో దట్ మనకి ఒక 2 minutes హీట్ అయిపోతుంది. హీట్ అయిపోయిన తర్వాత మసాలాలు వేపుకోవడం మొదలు పెడతానమాట. ఇదిగోండి రెడ్ చూసారా, అది అలా కదులుతూ ఉంది. అది ఎప్పుడైతే మనకు 2 minutesకి ఇంకొంచెం హీట్ అయిపోతుందో అప్పుడు ఫాస్ట్గా వేపేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అన్ని మసాలాలని వేసేసి వేపుకునేటువంటి ప్రొసీజర్ ఉన్నట్టయితే మీరు అన్నీ వేసేసుకొని మూత పెట్టేసేయచ్చు. అప్పుడు అది హీట్ అయిపోతుంది అండ్ అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. కానీ ఇక్కడ మాకు ఈ సాంబార్కి ఒకదాని తర్వాత ఒకటి వేసి ఒక్కొక్క హీట్లో మనం దాన్ని కలుపుతూ ఉండాలి కాబట్టి నేను పెట్టట్లేదు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? ఏంటో గేమ్ షోస్ చేసి బాగా అలవాటు కదా, కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను అనుకోండి. బట్ స్టిల్ దీంట్లో కూడా రౌండ్ 1 ఫినిష్ అయిపోయింది. మీకు ఇన్ని పాయింట్లు వచ్చాయని చెప్పాలనిపిస్తుంది కానీ లేదు కాబట్టి మనము ఇది వేడైంది. ఇప్పుడు మనం ఇందులోకి యాక్చువల్లీ ఏఎంసీ స్పెషాలిటీ ఏంటంటే ఆయిల్లెస్ అలాగే వాటర్లెస్ కుకింగ్ కూడా చేసేసుకోవచ్చు మీరు. కానీ దీనికి కొంచెం ఆయిల్ కావాలి కాబట్టి నేను వేసే దాంట్లో కూడా ఇంకా తగ్గించేస్తున్నాను.
వేగిపోతుంది కాబట్టి ఇంతే వేస్తున్నాను చూడండి. ఒక స్పూన్ కూడా లేదు ఫుల్గా, జస్ట్ అంతే. మీరు 4 స్పూన్లు వేయాల్సిన ప్లేస్లో 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఆయిల్ వాడాలి అనుకుంటే, లేదంటే వితౌట్ ఆయిల్ కూడా మీరు హ్యాపీగా కుక్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంకో నీజ్ పెడతావా? పెట్టు, ఇంకో పెట్టాలా? ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మన స్టైల్ ఆఫ్ కుకింగ్లోకి వచ్చేసాం అనమాట. అంటే కొంచెం మాడిఫై చేసేసాం. మెంతులు చూడండి ఎంత వేస్తున్నాను, చాలా తక్కువ. ఇదిగో ఎక్కువ వేసారు, చేదు వచ్చేస్తుంది. ఓకే, అండ్ తొందరగా మళ్ళీ మాడిపోతుంది చూసుకోండి. ఇంగువ, కట్ట ఇంగువ వేసాను కొంచెము. అండ్ ధనియాలు, ఇదిగోండి ధనియాలు వేసేస్తున్నాను. 6 స్పూన్లు వేసానండి ధనియాలు. స్పూన్ సైజ్ చూపిస్తాను మీకు. అండ్ మిర్చి. ఓకే, ఆల్రెడీ బాగా హీట్ ఎక్కేసింది కాబట్టి నేను ఒక్కసారి జస్ట్ బాగా సిమ్లో పెట్టేశాను. ఇదిగో మిర్చి ఏమో ఒక 10-12. అండ్ అలాగే ఇదిగోండి ఈ స్పూన్, దీన్ని ఏమంటారు, టేబుల్ స్పూన్. ఈ టేబుల్ స్పూన్కి 6 స్పూన్లు ధనియాలు వేసాను. కొబ్బరి, ఈ కొబ్బరి వచ్చేసి 1 చిప్ప కన్నా కొంచెం ఎక్కువ. దీన్ని మొత్తం తురిమిన కొబ్బరిని దీంట్లోకి వేసేస్తున్నాం. ఒకవేళ తురమకపోయినా చిన్న చిన్న ముక్కలున్నా ఎలాగో మిక్సీ పడతారు కాబట్టి సమానంగా వచ్చేస్తుంది మీకు. ఆహా, మంచి స్మెల్ వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది వేపడంలోనే మనకి సాంబార్ టేస్ట్ మొత్తం వస్తుంది. మీరు దీన్ని కరెక్ట్గా వేపలేదు అనుకో, మీకు సాంబార్ ఫ్లాప్ అయిపోతుంది. అయ్యో మర్చిపోయా, కరివేపాకు కొంచెం అట్లా కొన్ని కరివేపాకులు కూడా వేసేస్తే బాగుంటుంది. అమ్మ పాట పాడమ్మా, పాట పాడు. ఏ అమ్మ బాగా భజనలు కార్యక్రమాల్లో బాగా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు అనుకోండి. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువగా భజనలు జరగట్లేదు, కానీ పాడతారు. ఏదమ్మా ఒకటి పాడు. మహాగణపదే పార్వతి తనయ మంగళదాయక శ్రీగణనాథ మహాగణపతే. పాట అయిపోయింది. మనం వేపడం కూడా ఓకే. చెప్పాను కదా బెండకాయలు కొంచెం మనం వేపేసుకోవాలని చెప్పి, సో బెండకాయలు వేపేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నేను ఈ ఏఎంసీ వెజిల్ వాడేటప్పుడు మాత్రం ఆయిల్ వాడట్లేదు ఇంకా మన బెండకాయలు వేపడానికి. ఇందాక ఎలాగో మనం మసాలా లేపడానికని ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ నూనె యూస్ చేసాము. ఇప్పుడేమో ఇది వాడుతున్నాం. హెల్దీ కుకింగ్ అండి. ఆయిల్ తక్కువ వాడాలి అనుకునే వాళ్ళకి, అలాగే న్యూట్రియన్స్ అన్నీ ఎక్కువగా దాంట్లో ఉండేటువంటివి రీటైన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏఎంసీ ఈజ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. చాలా ఏళ్ల నుంచి వాడుతూ ఉన్నారు చాలామంది కూడా. కాకపోతే ఏంటంటే ఇనీషియల్ డేస్లో నేను తీసుకోవాలి అంటే కొంచెం ఆలోచించాను అనమాట. అమ్మో ఇంత కాస్ట్ పెట్టి వెజిల్స్ కొనాలా అని. ఎందుకంటే మాదంతా కూడా అప్పట్లో షాపింగ్ మనం ఎక్కడ అమ్మ మన సికింద్రాబాద్ మోండా మార్కెట్ షాపింగ్ కాబట్టి అది కూడా ఏంటి బయట ఫుట్పాత్ మీద పెట్టేటువంటి వెజిల్సే ఎక్కువగా మనం కొనేవాళ్ళం కాబట్టి ఆ మైండ్ సెట్లోనే ఉండిపోయి కొంతకాలం పట్టింది ఇది కొనడానికి. బట్ వచ్చిన తర్వాత ఏంటంటే వెజిల్స్ చాలా ఏళ్ల పాటు ఉండిపోతాయి. సో 30 years వారంటీ పీరియడ్ కూడా ఉంటుంది ఏఎంసీకి, అందుకని ఎక్కువ కాలం ఉంటుంది. ఇంకోటి నేను విన్నది ఏంటంటే ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఏఎంసీ వెజిల్స్ వాడేవాళ్ళు. అతనేమో ఊరెళ్ళిపోయి పీజీ చేసేసి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా, అంటే చిన్నప్పుడు వాడేవాళ్ళు, పెద్దగా అయిన తర్వాత అతను పీజీ చేసి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏంటి ఇంకా ఈ గిన్నె ఉందా అని అడిగాడట. సో ఇది ఇంటాక్ట్ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో మన బెండకాయలు వేగిపోయాయి ఆల్మోస్ట్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే కాయగూరలన్నిటినీ కూడా పెట్టేయబోతున్నాను అనమాట. అండ్ ఆయిల్లెస్ మాత్రమే కాదని చెప్పాను కదా నేను, ఈవెన్ వాటర్లెస్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు అని అది చూపిస్తాను మీకు ఇప్పుడు. అమ్మ కొన్ని జోకులు కూడా చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ మధ్యకాలంలో ఏమైనా చదివావా? లేదు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? మా అమ్మ ఫుల్ టెక్ సేవీ. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ ఉన్నాయి. జూముల్లో తన విష్ణు సహస్రనామ పారాయణాలు జరిగిపోతూ ఉంటాయి. అలాగా ఈ మధ్య ఏం వినలేదా చీమ ఏనుగు జోకులు ఏమి? లేదు. ఓకే, సో తెల్ల గుమ్మడికాయ కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ స్టిల్ విత్ ఏఎంసీ కుకింగ్ ఐ కెన్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్. అన్నీ ఒకటేసారి వేసేసుకోవచ్చు. సో తెల్ల గుమ్మడికాయ ముక్కలు వేసేసాను, మునక్కాయ ముక్కలు వేసేసాను, వంకాయ ముక్కలు వేసేస్తున్నాను, టొమాటోలు వేసేస్తున్నాను, అండ్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని మీద మనము వాటర్లెస్ కుకింగ్ టు రీటైన్ మోర్ న్యూట్రియన్స్ కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ జల్లుతున్నా దీని మీద ఇలాగా. ఇప్పుడు బెండకాయ కూడా పెట్టు. బెండకాయలు పెట్టా సార్. అయ్యో మర్చిపోయానమ్మా, మర్చిపోయాను. థ్యాంక్స్ అమ్మా గుర్తు చేసినందుకు. బెండకాయలు కూడా వేసేసాం, వేపేసిన దాన్ని. పసుపు ఉప్పు కూడా పెడుతున్నావా?
కొంచెం పసుపు ఉప్పు పెట్టేస్తాను, ఎందుకే అమ్మలు ఉండాలి పక్కన ఇలా మనకు అన్నీ గుర్తు చేయడానికి. ఓకే, కొంచెం పసుపు అండ్ కొంచెం పెట్టాయి, అన్ని కావాలి కదా. ఓకే, ఇప్పుడు జస్ట్ ఒక్కసారి అట్లా మిక్స్ చేసేసి వాటర్ చల్లేసాము, ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నాను. మీరు కావాలంటే బెండకాయలు వేయండి ఇందులో, లేదంటే మీరు బెండకాయలు తర్వాత విడిగానైనా ఉడికించేసుకోండి. నేనైతే వేసేసాను. అండ్ ఇందాకటి ఈ సేమ్ లిడ్ ఏదైతే ఉందో సెక్విక్ పెట్టేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇది సాఫ్ట్లోకి రాగానే నేను ఆపేస్తాను అనమాట. చూసారా ఇక్కడ సాఫ్ట్ టర్బో ఉంది. టర్బో ఏమో మనం పప్పుకి వాడాం కదా, సాఫ్ట్ ఏమో ఈ కాయగూరలు. ఓకే, సో ఇదంతా మీకు ప్రొసీజర్ కొంచెం ఏఎంసీలో నేను చూపించడం అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. యాక్చువల్లీ ఇట్ ఇస్ సింపులే. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాము, మీరు ఆ లింక్లో క్లిక్ చేస్తే మీకు కావాలంటే డెమో ఇంటికి వచ్చి కూడా ఇచ్చేస్తారు. సో యూ కెన్ క్లిక్ అండ్ లెర్న్ మోర్ అబౌట్ ఏఎంసీ ప్రోడక్ట్స్. ఓకే, సరే మనం ఇది సాఫ్ట్లోకి రాగానే ఆపేద్దాము. ఇప్పుడు కొంచెం దీన్ని హైలో పెడదాం. సో ఆడియోతో పెట్టేస్తున్నాను అంతే. అండ్ స్విచ్ ఇట్ ఆన్. సాఫ్ట్లోకి రాగానే మనకు అది చెప్పేస్తుంది. ఓకే, సో సాఫ్ట్లో పెట్టేశాను. సాఫ్ట్లోకి రాగానే ఫోన్లో కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇంకేం చేయాలా? రుబ్బాలా? అవును కదా, రుబ్బాలి, మర్చిపోయి. ఓకే, రుబ్బేస్తాం ఈ లోపల మసాలా. ఇదిగోండి ఈ మసాలాని ఏపి పెట్టాం కదా, దీన్ని రుబ్బేద్దాం. ఈ సాంబార్ ఏంటంటే మీకు ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. దీని బెస్ట్ పార్ట్ ఇదేనమాట, ఇది సౌండ్ చేసేస్తుంది మనకి. సో మనం ఇప్పుడు ఆపేసేయచ్చు. వెజిటబుల్స్ అన్నీ సమానంగా కుక్ అయ్యాయి. మసాలా కూడా రుబ్బి పెట్టేసా. ఇదిగో ఈలోపు ఇదిగోండి మసాలా మెత్తగా రుబ్బేసుకోవాలి. అంత మెత్తగా లేదు, ఇంకొంచెం మెత్తగా. పర్వాలేదు, చాలు చాలమ్మా, అలాగే చాలు. చాలా పక్క చాలు 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 చాలా. ఓకే సరే, అమ్మ అన్నారు కాబట్టి చాలు చాలు. ఓకే, సో దీనికి ప్రెషర్ కొంచెం రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక బటన్ ఉంది చూసారా, కొంచెం అట్లా రిలీజ్ చేసేసామంటే 1-2 సార్లు అయ్యింది నాకు. కుక్కర్ పెట్టిన తర్వాత పెట్టాను, సడన్గా ఢామ్ అని సౌండ్ వచ్చింది. వచ్చి చూసేసరికల్లా ఆ లిడ్ ఒక పక్కకి వెళ్ళిపోయింది, రైస్ అంతా పైన సీలింగ్కి వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఏం చేయాలి, గబుక్కును పరిగెత్తుకొని వచ్చి గ్యాస్ ఆపాలి కదా, కానీ భయానికి నేను అటు పరిగెడుతున్నాను. పప్పు కూడా అయిపోయింది. ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఈ వెజిటబుల్స్లోకి పప్పు వేసేసి, మసాలా వేసేసి, చింతపండు పిండేస్తే సాంబార్ కంప్లీట్. తర్వాత తాళింపు వేసుకోవాలి అంతే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అయిపోయింది, డన్. ఓపెన్ అయింది. ఐఎమ్ ఓపెనింగ్ ద లిడ్. తీసేస్తున్నాను, పక్కన పెట్టేద్దాం జాగ్రత్తగా. ఒకసారి చూద్దాము ముక్కలన్నీ సమానంగా కుక్ అయ్యాయా లేదా అని. ఎందుకంటే ఇంకా పప్పు కూడా వేస్తాం కదా. ఇదో అన్నీ కుక్ అయిపోయాయి. నేను వాటర్ చూసారా చాలా తక్కువ వేసాను, అందులో నుంచి వాటర్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ స్టీమ్ కుక్డ్. ఇప్పుడు ఇందులోకి మనము పప్పు వేసేద్దాం. ఇదిగోండి పప్పు ఉడికిపోయింది. ఈ ఉడికిపోయినటువంటి పప్పు ఇందులోకి వేసేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను వాటర్ తక్కువ వేసాను పప్పులో, ఇంకొంచెం వేసి ఉండాల్సిందేమో. కొన్ని నీళ్ళు కావాలి. ఇప్పుడు దీనికి మసాలా వేసేస్తున్నాను. అమ్మ మసాలా వేసి నీళ్ళు వేస్తా ఉండండి. ఇవ్వండి. ఒకప్పుడు మనం అమ్మ కుకింగ్ చేసేటప్పుడు ఓన్లీ హెల్పర్ మాత్రమే సుమి, ఇప్పుడు మనమే చీఫ్ కుక్. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఓకే, ఇది కాకుండా లాస్ట్లో చింతపండు ఎక్కువైపోతాయి నీళ్ళు అంతే. ఓకే, అన్నీ వేసేసాము. ఆల్ ఇంగ్రీడియంట్స్ డన్. సాల్ట్ ఇంకొంచెం కలుపుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే తక్కువ వేసాను నేను సాల్ట్ కాబట్టి. ముక్కలు మరీ విరిగిపోకుండా జస్ట్ సెంటర్లో మాత్రమే కలుపుతున్నాను. కొంచెం నీళ్ళు పోస్తా. ఎస్, అండ్ ఏ సాంబార్ అయిపోయింది. సాంబార్ అయిపోతుంది. ఒకసారి టేస్ట్ చూద్దామా. ఇవన్నీ మసాలాలో ఉడికితేనే మనకి ఆ టేస్ట్ బాగా వస్తుంది, ఈ ముక్కలన్నిటిలోకి కూడా పట్టేస్తుంది. కాబట్టి నేను ముక్కల్ని చాలా తక్కువసేపు ఉడికించాను. అద్దరిపోయింది అసలు. ఎలా ఉంది, అమ్మమ్మ గుర్తొచ్చిందా? ఇది మొత్తం మా కజిన్స్ అందరూ చేస్తారు. ఇదే కదా మనకి వంశపారంపర్యంగా కొన్ని ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అంటారు కదా, అలాగే వంటలు కూడా ఎంత బాగుంటుందో అది మ్యాటరు. మనమే చెప్పవద్దు, వాళ్ళు కూడా అందరూ తిన్న తర్వాత చెప్పాలి. ఏం చెప్పాలి? బాగుందా లేదా అని. అయిందా
బాగైందా? మీరంటే అందరూ తినేసి బాగుందా లేదా చెప్పండి. అంటే మీరు దీన్ని ట్రై చేసి మీ ఇంట్లో ఈ వంటని అప్పుడు మీరు బాగుందా లేదా అని నాకు కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? ఇదిగో సాంబార్ మరిగిపోయింది, అయిపోయింది సాంబారు. ఎస్, మంచి వాసన వస్తుందంట. వస్తుందా స్మెల్? బాను వస్తుందా? ఓకే, స్మెల్ మీ దాకా వచ్చేటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదండి. అది కూడా వచ్చిందంటే ఇంకా ఆ రోజు ప్రపంచం ఏమవుతుందా అని తెలీదమ్మా. ఓకే, సో ఇప్పుడు ద సాంబార్ ఇస్ డన్. దీంట్లోకి జనరలీ ఏంటంటే ఇక్కడ మనం తాళింపులోకి కరివేపాకు అవి వేస్తారు కదా, మేము అందులోకి వేయము. మేము కరివేపాకు ఇలా కొంచెం పచ్చిగా ఉండేదాన్ని డైరెక్ట్గా వేసేస్తాం ఇలాగ సాంబార్లోకి. కొత్తిమీర కొంచెం ఇట్లా తుంపేసి అట్లా వేస్తే మంచి మంచి స్మెల్ వస్తుంది. వేసేసి కరివేపాకు కూడా అమ్మ ఇంకొంచెం వేయమన్నారు కాబట్టి ఆ కరివేపాకు కూడా వేసేసి ఇక క్లోజ్ చేసేస్తున్నాం. ఒక్కసారి జస్ట్ కలిపేస్తాను. ఇప్పుడు తాళింపు ఒకటి వేసుకోవాల్సింది మిగిలింది మనకి. ఓకే, తాళింపుకి గిన్నె పెట్టేద్దాము. రెడీగా ఉంది ఇక్కడే. ఇది కొంచెం హీట్ అవ్వాలి కదా, ఇది క్లోజ్ చేసేస్తే ఫాస్ట్గా మనకి హీట్లోకి వచ్చేస్తుంది. సాంబార్ అయితే మంచి స్మెల్ అదిరిపోయింది. సాంబారు ఇడ్లీ, దోశ, అన్నం అన్నిట్లోకి మీరు శుభ్రంగా ట్రై చేసేసుకోవచ్చు ఈ సాంబార్ అమ్మా. ఇంకా వేరే రెసిపీస్ కూడా ఉన్నాయి, తర్వాత చూపిస్తాం. అవియల్ ఒకటి, ఓలెన్. మీకు కేరళలో ఓణం, విషు పండుగలకి సద్య అని మొత్తం అరిటాకు మీద పెట్టేస్తారనమాట కంప్లీట్గా. అందులో ఉండేటువంటి ఐటమ్స్ ఏంటంటే మీరు అంతకుముందు కూడా నేను 1-2 సార్లు చెప్పినట్టున్నాను మీకు. ఇందులో సాంబార్ చాలా ఇంపార్టెంట్. అవియల్, ఓలెన్, ఎలిశేరి, కాళన్, కర్రీ, ఇంజిపుళి, పాయసం, పప్పడం, తర్వాత కొంచెం పికిల్. ఏదైనా పికిల్స్ ఇక్కడ మన ఆవకాయ అంత పికిల్స్ ఉండవు, చాలా లైట్ పికిల్సే ఉంటాయి అక్కడ. చిప్స్ మన అరటికాయ చిప్స్ ఇది మెయిన్గా వాడేవన్నీ. అండ్ ఇదే నమ్మల్డే శర్కర వట్టి, శర్కర నేంద్రపഴం పుഴുങ്ങിയത്. నేంద్రపഴం పుഴുങ്ങിയത് అంటే అరటిపండు ఉడకబెట్టింది. ఇది మా వారు అంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పినట్టున్నారు కదా, కేరళకి తీసుకెళ్ళి నాకు అరటిపండు పచ్చిపాలు పెట్టారా నాయనా అని. అది పచ్చిపాలు కాదు, అది మరిగించినటువంటి పాలే. కానీ సంప్రదాయం ఏంటంటే పెళ్ళై వచ్చినటువంటి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పాలు అండ్ అరటిపండు మిక్స్ చేసి ఇంట్లో ఉండేటువంటి బంధువులు అందరూ పెడతారు. మా ఆయనకి ఏమో పాలు పడదు పాపం, ఆ రోజు నరకమే. మొత్తం అందరూ పెట్టేశారు కంప్లీట్గా. ఓకే, ఎస్, ఇది హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడేంత నూనె వాడాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కదా. సో కొంచెం తాళింపుకి నూనె పెట్టు, కొంచెం కూడా చిట్పట్ కమాన్. నూనె మరీ తక్కువ వేసాను. 2 మెంతులు పెట్టినావా? పెడతా. కొంచెం మన ఆవాలు చిటపటలాడితే నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళొచ్చని ఆగుతున్నాం. దాని తర్వాత ఈ ఆవాలు చిటపటలాడాయి, కొంచెం మెంతులు వేసాను. కొద్దిగానే వేయండి మెంతులు. అండ్ అలాగే మన ఎండుమిర్చి. ఇప్పుడు దీనిని మనము సాంబార్లోకి వేసేద్దాం. మనం ఏది వేస్ట్ చేయం కాబట్టి కొంచెం అలా వేసుకొని ఇప్పుడు ఒక్కసారి కలిపేస్తాం. ఓకే, సో ఈరోజు కుక్ చేసినటువంటి వెసిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఏఎంసీవే వాడాము. అండ్ మోస్ట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, అందులో మీరు క్లిక్ చేసినట్టయితే డెమో కూడా ఉంటుంది. మీ ఇంటికి కూడా వచ్చి వాళ్ళు డెమో చూపించేస్తారు. అండ్ అలాగే నాకు ఈ ఏఎంసీలో నచ్చినటువంటి ఇంకొక మంచి విషయం ఏంటంటే చాలామంది లేడీసే దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళే ఇందులో వర్క్ చేస్తూ ఉన్నారనమాట. ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా వంట వస్తే చాలు కన్సల్టెంట్స్గా జాయిన్ అయ్యి బ్రాంచ్ మేనేజర్ స్టేజ్ వరకు ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళని నేను మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు. ఓకేనా? శ్రీదేవి సంపత్తి గారు రండి. హాయ్ మేడం. హాయ్ అండి. సో శ్రీదేవి గారు ఏంటంటే ఏఎంసీలో కన్సల్టెంట్గా జాయిన్ అయ్యి ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ స్టేజ్ వరకు ఎదిగారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? 19 years నుంచి ఉన్నాను మేడం. ఓకే, 19 years, నాట్ అ షార్ట్ పీరియడ్ అమ్మా. సో మీరు జాయిన్ అయినప్పుడు ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వీటి గురించి ఏమైనా ఉండిందా? అలాంటిది ఏమీ లేదు మేడం. ఇది ఫ్రీగా మనం ఏంటంటే ఫ్రీలాన్స్ బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైము. ఓకే, తర్వాత మనకేంటంటే చాలా సింపుల్ బిజినెస్, ఏమీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం టైం ఎంత ఇన్వెస్ట్ చేస్తామో అంత కొద్దీ మనము ఎదుగుతూ వెళ్తాం, అంటే గ్రోత్ వస్తూ ఉంటుంది. మనకు ఆల్ బెనిఫిట్స్ అనేది ఎయిమ్స్లో చాలా ఉంటాయి. కెరియర్ గ్రోత్ ఉంటుంది, మనకు చాలా ట్రిప్స్ ఉంటాయి ఇండియాలో, ఇంటర్నేషనల్. ప్లస్ మనకి ఎక్కడికి వెళ్ళారేంటి? చాలా వెళ్ళాను మేడం. ప్యారిస్ వెళ్ళాను లాస్ట్ వీకే. అంటే మనం ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇండియా ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. అలాగే కెరియర్ గ్రోత్ అనేది మనం ఎంత టైం ఎఫర్ట్ పెడతామో
వెళ్తామో అలా మనం స్టెప్ బై స్టెప్ లెవెల్ వెళ్దు అంటే మనకేంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మన ఎయిమ్స్లో ట్రైన్ కూడా ఉన్నారు, ట్రైనర్స్ కూడా ట్రైన్ చేస్తారు. ఆఫీస్లో నేను కూడా ఇక్కడ హైదరాబాద్లో నేను కూడా ట్రైన్ చేస్తాను. తర్వాత మనకు ట్రైనర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మనకు ట్రైన్ చేస్తూ ఉంటారు అందరికీ. తర్వాత ఇది నార్మల్ సింపుల్ హౌస్ వైఫ్ అండి. నేను కూడా ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ బిజినెస్ ఉమెన్గా గ్రోత్ అయ్యాను ఇక్కడ మన మంచి కంపెనీలో. ఇలా ఆల్ బెనిఫిట్సే కాకుండా మనీ కూడా ఏంటంటే కొంచెం ఇప్పుడు చాలా మటుకు జాబ్స్ లేకుండా ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే ఇక్కడ బిజినెస్ చేయాలా అనుకునే వాళ్ళు ఈజీగా మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లాగా మనము ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఇట్లా బిజినెస్ ఉమెన్గా కూడా గ్రోత్ అయ్యానండి ఇందులో ఏఎంసీలో. థ్యాంక్ యూ ఏఎంసీ, థ్యాంక్ యూ సుమా మేడం. నాకు కూడా అంతా ఎక్స్ప్లెయిన్ చేసేది శ్రీదేవి గారే. సో హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మా అమ్మ చికెన్ తింటామా? లేదు, తినలేదు. తినరు. కానీ ఈరోజు మనము చికెన్ లెగ్ పీస్ చేయబోతున్నాము. అమ్మ జస్ట్ చూడు, ఓకేనా? ఓకే, చూడండి. మీరు మీరు తినక్కర్లేదు, ఓకే? సో ఈ ఏఎంసీ ప్రోడక్ట్ని వాడబోతున్నాను. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ నవిజీనియో. నవిజీనియో గారు నమస్కారం అండి. చాలా చాలా సంతోషం మీరు ఈరోజు మా ఇంటికి వచ్చారు. అండ్ నవిజీనియో గారి మీద మనం ఏఎంసీ పాట్ పెట్టేసి మనం ప్రీ హీట్ చేయబోతున్నాము. దానికి ఇది పెట్టేసి దీనిపైన మన ఆడియో థర్మ్ని పెట్టేశాము, లాక్. అండ్ ఇప్పుడు ఇక్కడ 6లో పెడుతున్నాను అనమాట. చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసేసాను. సో దీన్ని 6లో పెట్టేశాను. అండ్ ఇక్కడ దీన్ని ఆన్ చేస్తున్నాను. సో దీన్ని ప్రీ హీట్లోకి పెట్టేశాను. చూడండి, నవిజీనియో చాలా చాలా యూస్ఫుల్. ఏంటంటే దీంట్లో మనం రకరకాలు పిజ్జాలు, అలాగే బ్రెడ్, కేకు, చికెన్ వితౌట్ ఆయిల్ ఐటమ్స్ చాలా వరకు చేసేసుకుంటూ ఉండొచ్చు. ఈ నవిజీనియో గారిలో మనం బార్బిక్యూ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మాత్రం నేను ఉప్పు, కారం, పసుపు, పెరుగు, కొంచెం ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసేసి మ్యారినేట్ చేసేసాను. కొంచెం కసూరి మెతి కూడా. ఈ ప్రీహీట్ కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు. ఓకే, సో ప్రీహీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని తీసేసి దీన్ని తీసి ఇలా పెట్టి ఈ మూతని కూడా మనము వీ కెన్ యూజ్ ఇట్ లైక్ అ స్టాండ్. ఓకే, దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ దీన్ని ఆఫ్ చేసేద్దాం. విల్ బ్రింగ్ దిస్ టు 0. ఓకే, అండ్ ఈ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇందులోకి వేసేస్తున్నాం. ఫుల్ ప్రీహీట్ అయిపోయింది చూసారా. ఇప్పుడు నవజీనియో గారి హ్యాండిల్స్ మాత్రమే పట్టుకోవాలి. మధ్యలో ఎక్కడైనా పట్టుకున్నారంటే మాత్రం మాడి మసైపోతుంది. కొంచెం గ్రిప్ దొరికేంత వరకు. ఓకే, అండ్ దెన్ పుట్ ఇట్ లైక్ దిస్. ఇది పెట్టిన తర్వాత మీరు దీన్ని 2 లైన్స్ ఇలా డబుల్ లైన్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అది ఆటోమేటిక్గా రోస్ట్ అయ్యి కుక్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఆడియో థర్మల్ని వాడుతున్నాము. ఒక 10 మినిట్స్కి సెట్ చేసుకుంటున్నాం. ఓకే, 5, 4, 3, 2, 1. ఓకే, సో ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేయాలి ఫస్ట్. ఎస్, 0లోకి తీసుకొచ్చాము. లెట్స్ డూ ఇట్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇట్లా తిరగేసి ఇట్లా పెట్టేస్తాం. చూడండి 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 ఎంత బాగా అయిందో. సో నేను మధ్యలో తిప్పలేదు కూడా, ఓన్లీ 10 మినిట్స్ ఇట్లాగే పెట్టేశాను. ఇన్ఫ్యాక్ట్ మనం ఈ హ్యాండిల్ కూడా పట్టేసుకోవచ్చు. ఇట్ ఈస్ ప్రాపర్లీ రోస్టెడ్. అమ్మా ఎట్లా ఉందమ్మా? బాగుంది, బాగుంది. తినవమ్మా, నువ్వు తినవు. తినలేదు. మా అమ్మకి చెడ్డ చిరాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో మోస్ట్లీ వీక్ అంతా చికెన్ నడుస్తూనే ఉంటుందన్నమాట. సో అందుకని ఎప్పుడు చూసినా చికెన్ కంపొస్తుందని తిరుగుతూనే ఉంటుంది మా అమ్మ. సో ఇప్పుడు అమ్మకి పెట్టడానికి లేదు కాబట్టి, మీకు కూడా పెట్టడానికి లేదు కాబట్టి నేనే టేస్ట్ చేస్తా. పర్ఫెక్ట్లీ కుక్డ్. అంటే లోపల సాఫ్ట్, బయట క్రిస్పీ, సూపర్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ప్రోడక్ట్ దట్ సూపర్ గుడ్. అన్ని రకాలుగానే ట్రై చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఏఎంసీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో కూడా వాళ్ళు రెసిపీస్ని ఎలా చేయాలి, మనం ఈ ప్రోడక్ట్స్ని వాడి నవజీనియో లాంటివి లేకపోతే పాట్స్ కానీ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, మీరు కావాలంటే ట్రై చేయండి. ఓకే, సాంబార్ రెడీ, ప్లేట్లో అన్నం రెడీ వేసేస్తున్నాను. అండ్ అమ్మ కొంచెం నెయ్యి వేసి, చాలా రోజులైంది అమ్మ చేతి ముద్ద తిని. అమ్మ క్యాచ్. ఓకే, వేడి వేడి. అప్పడాలు కూడా ఎప్పుకోవచ్చు అంటే ఏఎంసీ గిన్నెలో.
సింప్లీ సూపర్. అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. ఇదో వేడి వేడి అమ్మా చాలా. అమ్మా అదే అమ్మ గడిచి నాకు అదేలే బాగుంది. అన్నీ సరిపోయాయి. సూపర్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఆల్ కరెక్ట్. వాడు అందరూ అంటే సాంబార్ చాలా బాగుంది. అమ్మ చేత్తో పెడుతుంటే ఇంకా బాగుంది. అదే ఒక స్పెషల్ ఫీల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇది ఈరోజు అందరూ మేము చేసినటువంటి సాంబారు. మీరు కూడా మీ ఇళ్ళల్లో ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. మీరందరూ కూడా నా ఫ్యామిలీనే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ ఏఎంసీ రిలేటెడ్గా అయితే మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఉంది, కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమ. అమ్మ చెప్పండి. లైక్, షేర్, షేర్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు సుమ. సుమ.